అలా తోక లేకుండా దయించి పార్టీలకు లైన్లు ఇవ్వకండి. ఈయన సాయంత్రం వచ్చే పలుకుల్లో చెప్తాడు చుట్టూ సలహాదారులు. నాకు చేసిన గతంలో సలహాదారుడు కుటుంబంలో ఉండేవాడు. ఆయన ఏంటి చేశాడు, అగ్రిగోల్డ్కి డబ్బులు ఇవ్వకుండా కడుపు కొట్టినందుకు నెక్స్ట్ గవర్నమెంట్ ఎత్తిపోయింది. ఇంకోటి ఆయన దేశ విదేశాలు దావూసులు వెళ్ళి ఏటి తెచ్చారు చెప్పకుండా కొత్తిమీర కారం తొక్క తోడకుండా ఇప్పుడు ఉన్నాడు. అసలు చెడగొట్టి నిశ్చయాలని మాడిది నువ్వు కెరసాల బంకుడు నువ్వే చంద్రబాబు గారిని కూర్చోపెట్టి వీడియోలు నా దగ్గర ఉన్నాయమంటారా అగ్రస్థితి తీసి ఇక నువ్వు అరే తురేలు బావా అనే మాట్లాడే నేపథ్యాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాళ్ళ వల్ల జరిగే ఉపద్రవాలు రాష్ట్రాలు గ్రహించండి. ఎంప్లాయీస్ విషయంలో మాడింది వీడియో ఉంది, ఇస్తా ప్లే చేయి వెనకట్ల. ఎంప్లాయీస్ పట్ల కన్సర్న్ లేదు, తీసేయాలట అందరినీ. ఏంటి ఆరోగ్యశ్రీ తీసి రామారావు పేరు తీసి వీళ్ళకి అలవాటు ఏంటంటే రామారావు చూడండి ఈ స్థాయి ఎదిగిన దడేళ్ళు నెల ఎత్తేసారు. ఇలా చంద్రబాబు గారిని కూడా ఈ స్థాయి ఉన్నోడిని ఇవాళ ఎత్తేస్తారు అతి దగ్గరలో. ఈ కుట్రలు పనేసి కూర్చొని ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా అవే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంటారు. చంద్రబాబు పార్టీకి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయి కదా. అదే చూసుకోండి ఒకసారి, నాకేం పర్లే. ఇవాళ వెనక్కి చూస్తే ముందుకు చూస్తే వెనక్కి చూస్తే లాస్ట్ గొయ్యిలో దోసేస్తుంటారు. ఇలా తల తోకలేని దిక్కుమలాడేలని ఇవ్వబట్టే కదా ఆయన అలా మాట్లాడవలసి వస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవసరంలో కేంద్ర ప్రభుత్వంలో మీకు తెలంగాణతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్కి కూడా కేటాయించిన దాంట్లో కేవలం ఆంధ్రప్రదేశ్కే 139.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఉంది తెలుసా మీకు. దాన్ని కూడా అంటే తెలంగాణ గవర్నమెంట్కి ఆల్రెడీ ప్యారల్గా నడిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్యారల్ నడిపిలేకపోతుంది? తక్కువ లిమిటెడ్ ఆఫ్ బడ్జెట్ 5,000 crores 5,000 కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బేర్ చేసి ఇంతమందికి వైద్య ఇప్పటికీ 2,09,083 కోట్లు అప్పు చేసి ఉన్నారు సార్. లాస్ట్ మంగళవారం చూస్తే రేపు మంగళవారం ఇంకా మళ్ళీ పూర్ణకుంభ తెలుసు. వెళ్ళాలి రేపు మంగళవారం లెక్క మళ్ళీ వేరు, నిన్నటికి లెక్క అంటే ఇవాళ సోమవారంకి నేను చెప్తున్నాను 2,09,083 కోట్లు. ఇందులో 6,600 కోట్లు వెచ్చించలేకపోతున్నారు. ఆయన అగ్రిగేట్ 194 కోట్లు పర్ ఇయర్ దానికి వెచ్చించలేరట సార్. ఓపీ ఫీజు పెడితే ఎంత సార్? ఇక్కడ మనకి ఎయిమ్స్లో ఇట్లోనే 50 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి సార్. చెప్పండి, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఓపీకి ఫీజు 100 రూపాయలు చేస్తున్నాం 150 చేస్తున్నాం దాన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు కదా. నేను కూడా కాదు, తల్లికి 100 అమ్మఒడికి ధీటుగా మీరు తీసుకొచ్చి డబ్బులు డిడక్ట్ చేసి ఇవ్వట్లేదు వాళ్ళకి ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటెనెన్సే కదా. ఈ మాట చెప్పలేరా ప్రజలకి? మెయింటెనెన్స్ కింద ఇట్లా పెంచుతున్నాం అని చెప్తే ఎవరు కాదంటారండి. ఇప్పుడు ఓపీ స్కాన్ ఉంటుంది, సిటీ స్కాన్, దానికి నామినల్ ఫీజు 500 రూపాయలు పే చేయండి అంటే అందరూ దండం పెట్టి మరి పే చేస్తారు. ఎందుకంటే 7,000 ఇక్కడ మనకి ప్రైవేట్ హాస్పిటల్లో. దాన్ని అంటే కన్సాలిడేట్ చేయాల్సింది పోయి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఫైనాన్సెస్ అన్నప్పుడు 194 కోట్లని మీరు సంపాదించుకునే మార్గాలు మీ దగ్గర లేవంటే నవ్విపోతారు. సంపద సృష్టిస్తాను పొగడి కబురు చెప్తుంది మీరే కదా. ఈ పడదానికి ప్రభుత్వం ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ని తృణప్రాయంగా గాలికి వదిలేస్తారా ఈ కెరసాలలో ఇచ్చిన దిక్కుమాల సలహాకి? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఐడియాస్ ఫాలో అవుతుందంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఇంకా పనికిరానట్టే కదా. ఇంకా అదే కదా, వ్యవస్థలు నిర్వీర్యం చేయడం చూసాం. గతంలో చూడండి సార్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిన ఉదంతాలు చూసాం. ఇదే కేంద్ర ప్రభుత్వం మొన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వార్నింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాగే ఈ మారోడి వాళ్ళు గుజరాత్ వాళ్ళు అడ్డమైన వాళ్ళు కూర్చుని ఈ సీట్లు కొట్టే వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థలు చేస్తుంటే ఇలాగ పచ్చల్లో పెరుగంలో పచ్చడి నంచినట్టు మొత్తం అంతా జాతీకరించి కూర్చోబెట్టింది ఆవిడ బ్యాంకుల్ని. ఇదే పని చేస్తారు చూడండి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా. క్లియర్గా చెప్పాడు, ప్రైవేటీకరణ చేసి మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసారు క్లియర్గా ఉండండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేసి ప్రభుత్వంలో తీసుకుంటాను. గ్యారంటీగా ఉంటుందండి. అంతగా ఎఫర్ట్స్ పెట్టి ఆ నంద్యాల కాలేజీ కళ్ళంటే రక్తం పడుతుంది సార్. స్పాన్ ఆఫ్ నో టైం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి గుండె అయిపోయింది వాళ్ళకి తెలుసా. ఐరన్ గడ్రస్తో కన్స్ట్రక్ట్ చేశాడు సార్ దగ్గర 3.5 monthsలో ఫర్ ద సేక్ ఆఫ్ ఫంక్షనింగ్. రేపు ఇవాళ 15వ తారీఖున, ఇవాళ 15 కదా, 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం సార్ అడ్మిషన్స్. 3 years 150 చెప్పున బ్యాచ్లు. ఏం సార్ దాని ప్రైవేట్ పరం. ఇప్పుడు దాని పొద్దున కూడా ఎన్ఆర్ఐ కోటాలో సీటు 55 లక్షలు అని చెప్పేసి తీసుకున్నట్టు ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించిన కసరత్తులు చేయమని చెప్పేసి రేట్లు కూడా ప్రకటించేసేసి ఫీజులు కూడా ప్రకటించేసి. ఏం కదా సార్ అది? అంటే ఏ క్లాస్ వార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్నాడు పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీకి. పేద పిల్లలు చదువుకోవడానికి ఉత్తీర్ణత సంపాదించిన గవర్నమెంట్ కాలేజ్ సీట్లో చదువుకున్నవాడికి ఎంత శాంక్షన్ ఉంటుంది సార్? ఆల్రెడీ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కోట్లు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి సామాన్య ప్రజలకు కావచ్చు, లేదంటే దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా డాక్టర్ చదవాలనుకుంటే కష్టమైతే పరిస్థితి. ఉక్రెయిన్, ఉగాండా ఇలాంటి దగ్గరికి చదువుకుని ఫిలిప్పైన్స్ అన్నిటికి వెళ్ళి చదువుతారు కదా సార్. ఏం చెప్పాలి సార్ నిజంగా. అసలు చిత్తశుద్ధి లేని పూజ చేయాలనేది చిన్నప్పుడు చదువుకున్నాను చూడండి. అలా చిత్తశుద్ధి లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పుకొని మీరు వ్యాపార దక్షతతో ప్రజాస్వామ్యాన్ని చేద్దామంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. ఓకే.
సరే కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి లోకేష్ గారికి సంబంధించి ఢిల్లీ ప్రియారిటీస్ మారాయని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ బీజేపీ నాకు అంత క్లోజ్గా ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఇటీవల అంటే ఈ 15 months టైం పీరియడ్లోనే కనీసం 15-20 సార్లు మోదీ గారితోనూ అమిత్ షా గారితోనూ లోకేష్ గారు కలిసి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడ అంత ప్రజెన్స్ కనిపించట్లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పరంగా డీల్ చేయాల్సినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా లోకేష్ గారు వెళ్ళి డీల్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే బీజేపీ అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి హైప్ చేస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసిందా? నాకు ఎందుకో షిండేని రెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. షిండే ఎవరి రూపంలో? పవన్ కళ్యాణ్ రూపంలో ఉండాలి కానీ షిండే లోకేష్ గారి రూపంలో ఎందుకుంటారు? షిండే రెడీ అవ్వాలంటే లోకేష్ రూపాయి కావాలి కదా, అప్పుడే కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఏదైనా ఉపయోగం లేదే బీజేపీ ఒక్క పనికొచ్చిన పని చేయదు. నీకు అర్థమవుతుందా? ఈ ఉపద్రవం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నీ మాత్రం ఈ లోకేష్ చుట్టూ చేస్తున్న రాజకీయాలు చూస్తే మాత్రం ఈయన్ని ప్రొజెక్ట్ చేశారు అనుకోండి, సగం తెలుగుదేశంలో టీ వడకట్టినట్టు సగం మంది వడకట్టు పడతారు. సీనియర్లు అందరూ కొంచెం చాలా మంది గ్రూపిజం అనేది ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చాలా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి. ఓకే, సో దాన్ని డివైడ్ చేయడానికి చూస్తున్నారు అనుకోవాలా. ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎంత దద్ది బ్యాచ్లో కూర్చోవడం వెనక కూడా కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డిలాగా వాళ్ళు నడిపిస్తారని గ్యారంటీగా చెప్పొచ్చు. లేదంటే ఆయన ఎంత కామ్గా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా స్టేట్ వైడ్గా కూడా ఆయన ఎంత స్పందించి మరి ఎంత దద్ది బ్యాచ్లో కూర్చున్నారంటే నాకు అర్థం వెనకాతల నుంచి ఏదో మ్యూజిక్ వేరేగా ఉంది.